సో ఇది వచ్చి మునక్కాయ చెట్టు అనమాట. ఇదేదో ఫ్లవర్ చెట్టు, అయితే జాంకాయ చెట్టు. దీనికైతే అప్పుడే పూత కూడా వచ్చేసింది. ఏది ఇవ్వండి, చిన్న చెట్టుకి పూత. సో ఇదైతే గుండుమల్లి, ఎంత పెద్దదో, మిద్ది మీదంతా ఉంది. సో ఇది వచ్చేసరికి సరిగా కనిపించట్లా. ఓకే, బొప్పాయి. ఇది వచ్చేసి సన్నజాజులు చెట్టు, ఇది కరివేపాకు. సో ఇగోండి దానిమ్మకాయలు ఎన్ని ఉన్నాయో. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇగోండి పైన కొయ్ కనిపించట్లా అంత నీట్గా. ఇదిగోండి. సో సైజ్ ఇంకా పెద్ద అవుతాయి. కొయ్యడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండట్లేదు అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ కోసేస్తారు. సో అందుకని ఇదైనా సరే తినొచ్చు అనేసి కోసేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇదిగోండి ఇంకోటి కాయ, పెద్ద సైజ్. ఇంకా పెద్దవి అవ్వచ్చు ఇవి, నాకు తెలిసి ఇంకా చాలా పెద్దవి అవుతాయి కదా. ఏమీ అవుతులే ఇంకా. పెద్ద కాయ ఏమో, ఇంకా పచ్చిగా ఉంది చూడు, ఇట్లా లోపల చాలా పెద్ద కాయ వచ్చేటట్టుంది. ఇది కొంచెం పొడది, ఇదాలే అయ్యొద్దు. ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడు, పిందెలు వద్దులే. ఇదండి ఇక్కడ ఒక సైజ్ కాయ ఉంది. ఇది ఏమంతా ఇవ్వండి ఇంత. సరే ఇంకా కోసేస్తే ఏం చేయలేము, ఉన్న వరకైనా కోసుకుందామని కొంచెం పెద్ద సైజ్ చూసుకొని కోసుకుంటున్నాం. ఆ లాస్ట్ ఉంది, అది పెద్దదా చిన్నదా? ఇదిగో. సో చూసారా ఎన్ని కాయలు కోసామన్నమాట. బట్ కొంచెం పచ్చి కూడా కోసేసారు. ఇది చిన్నది, ఇది వేస్ట్, ఇది కూడా వేస్ట్. లోపల ఒగరుగా పుల్లగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాయలు, ఇంకా చాలా కాయలు ఉన్నాయి పైన, ఈ సైజు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బొప్పాయి, చిన్నగెల్లో ఒకటే ఉంది, ఒకటే పండింది. ఇప్పుడు నేను చేయలేనులే కానీ. ఏ కాయలతో? పుచ్చకాయతా? వీటితో స్వీట్ అవసరంలే, మనం యాడ్ చేస్తాం కదా. చెర్రీస్ అనమాట, చెర్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది పండిపోయింది బాగా, అంటే కోసేసుకోవచ్చు. ఒకరోజు పెట్టుకుంటే ఫుల్గా పండిపోద్ది. ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి మీరే చూడండి. ఇప్పటికీ చాలా కోసాం దీంట్లో, అయినా వస్తూనే ఉన్నాయన్నమాట. అసలు సీజన్ అనేది లేదు దీనికైతే. ఏదో కొంచెం ఎడుదురు ఇవ్వండి. సో ఈ ప్లేస్ని అయితే ఖాళీ చేసేస్తున్నాము. ఇది గొంతులో అనమాట, సన్న గొంతులో పెంచిన చెట్లు. ఇక్కడ మునక్కాయ అండి, ఫుల్ ఎండిపోయింది. లేదంటే కాయలు చాలా బాగా వస్తాయి. ఎలా వస్తాయని చూపిస్తా. ఇంకా చాలా చాలా చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కువగా అనిపిస్తాయి, మీకు చూడొచ్చు. ఎందుకంటే మా అత్తకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది మా అత్తగారి ఇల్లు. హోమ్ టూర్ కావాలంటే తర్వాత చేస్తా, అడగండి. సో ఓన్లీ గార్డెన్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు వేరే చెట్లు చూపిస్తాయి. ఇది కూడా గుండుమల్లి, ఆల్రెడీ ఒక గుండుమల్లి చూపించాను కదా. సో ఇదిగోండి పూలు వచ్చినాయి దీనికి. సో ఇది కూడా గుండుమల్లి. ఈ ఆకుల్ని తీసేస్తే బాగా వస్తాయి అన్నమాట. సో దీంట్లోనే సీతాఫలం చెట్టు ఉంది, మామిడికాయ చెట్టు ఉంది. ఇవన్నీ పెద్ద మానలు అవుతాయి. అయితే సీతాఫలం అయితే ఎంత చిన్న చెట్టు మీరో చూడండి. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో. ఇవ్వండి ఇక్కడ ఒక కాయి, ఇక్కడ ఒక కాయి, ఇక్కడ ఒక కాయి, పిందెలు అన్ని పిందెలు. కొంచెం పెద్ద సైజు వచ్చాయి. ఇవ్వండి ఇక్కడ ఒక కాయి, అండ్ ఇక్కడ కూడా ఉంది. బట్ ఇవి మేము కోసుకోవడానికి కుదరదు, అందరు కోసేసుకుంటారు. ఇదిగండి ఇక్కడ కూడా పెద్ద కాయ ఉంది చూడండి. అయితే ఇవి పండలేదు, అలా అని మరీ అంత పెద్దవి కాలేదు. సో అందుకు కొయ్యట్లేదు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇప్పటికి ఎన్ని కాయలు చూపించాను కదా. ఇదిగోండి. సో దీనికి మేము ఎరువు ఏమీ వేయట్లేదు, అయినా కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ మట్టిలో. చూసారా ఎన్ని కాయలు. ఇప్పటికి మేము ముందు ఎన్ని చూపించాను. సో లాస్ట్ చెట్టు చూపిస్తాను. ఇంకా చూపించిన కాయలు చాలా ఉన్నాయి లోపలంతా. చెట్టు చూపిస్తాను చూడండి. ఉందండి చిన్న చెట్టు, ఇన్ని కాయలు. సో ఈ చెట్టు నార్మల్ చెట్టు. ఇవి వచ్చేసి ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి చూడొచ్చు. వీటికి పురుగులు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఈ చెట్టు అయితే పడిపోయింది, మళ్ళీ సపోర్ట్కి ఇట్లా పెట్టారనమాట. ఈ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవ్వండి చూసారా అన్ని ఫ్లవర్సే కనిపిస్తాయి మీకు. ఈ దాసాన్ చెట్టు, ఈ ఫ్లవర్స్, ఇది కేట్,
ఇటు సైడ్ అంతా గడ్డి, ఎవరు లేరు కాబట్టి ఈ మాత్రమైన చెట్లు, ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువ అనమాట చెట్లు. సో దాసాని పువ్వు ఇంత పెద్దది ఎక్కడైనా చూసుంటారా మీరు? ఇదండి ఇంత పెద్దది, వాడిపోయింది, లేదంటే ఇంకా పెద్దది. సో చూడండి ఎంత పెద్దదో, వామ్మో చాలా పెద్ద మాన. అసలు పూలు కూడా ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది వాడిపోయింది, లేదంటే ఇంకా చాలా పెద్ద ఫ్లవర్ అనమాట. చూడండి చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఉంది దాసాని పువ్వు చెట్టు. మళ్ళీ అంటే వాటిలో చాలా కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. సో వీటికి ఎప్పుడో ఒకసారి వాటర్ పోస్తూ ఉంటాం, అయినా కూడా పాపం వస్తూ ఉంటాయి చెట్లు. చాలా గ్రేట్. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్సు, ఇక్కడ చెట్లు, అండ్ ఇదిగోండి ఇక్కడ అంతా చిన్న చిన్న చెట్లు ఇంకా చాలా ఉండేవి. సో ఇక్కడ మీకు కనకాంబరం కనిపిస్తుంది కదా, ఎన్ని మూరలు వస్తాయి ఇవన్నీ. ఇవ్వండి చూసారా, చాలా వరకు ఎండిపోయినాయి. ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు, అప్పుడప్పుడు వస్తుంటాం అనమాట. ఇవ్వండి పప్పాయ చెట్టు చూడండి ఎంత హైట్లో ఉందో, ఇంకో పప్పాయ అనమాట ఇది. ఎన్ని కాయలు వచ్చాయి చూడండి, పండిపోయి అట్లే ఉండిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఇదేదో చెట్టు నాకు ఐడియా లేదు. ఇది ఆకుకూర, పెద్ద ఆకుకూర వస్తుంది కదా అది. ఇది సెంటు జాజులు, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. చాలా మంచి స్మెల్ వస్తుంది, పల్లె స్మెల్ వస్తుంది. అయితే సెంటు జాజి అని పెట్టారు వాటికి పేరు, అందుకే. ఇదిగోండి కరివేపాకు చెట్టు, కొట్టేస్తూ ఉంటే బాగా వస్తుంది కరివేపాకు చెట్టు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇది షో. ఇక్కడ మామిడికాయ చెట్టు ఉంది, మరి బతుకుతుందో లేదో తెలీదు, మొత్తానికి చచ్చిపోయింది పాపం. సో ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ టైం హౌస్ టూర్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను, బట్ అడగండి. మునక్కాయ చెట్టు చెప్పాను కదా, మునక్కాయలు బాగా వస్తాయనేసి, అడగండి. అలా వస్తాయన్నమాట మునక్కాయలు. చూసారా ఎన్ని మునక్కాయలు, అసలు చెట్టుకి ఆకులు ఎన్ని ఉంటాయో అన్ని మునక్కాయలు అనమాట. అట్లా వస్తాయి, కానీ ఎండిపోయింది. సో మొత్తం ప్లేస్ ఇదిగోండి ఇట్లా అరేంజ్ చేశారనమాట. చిన్న గేటు, ఇటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ పెద్దది. ఓకేనా, బాయ్ బాయ్.